గతంలో ఏమయ్యంటే మేడం ఎవరో శెట్టి గారు నల్లబెల్లం అమ్ముకుంటే తెచ్చి కేసులు పెట్టారు. ఈ రోజు జైల్లో ఉన్నాయన లారీలతో తెచ్చినా కూడా కేసులు పెట్టారు. అవి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పలేం కానీ అట్లా జరిగాయి మేడం గతంలో. ఇప్పుడు జరగలేదని మేము అట్లా మీరు అంటే విషయం ఏమవుతుందంటేనండి, వాళ్ళు చేసిన ఏదో పాపాలు ఇప్పుడు మేము ఏదో ఇక్కడ అడుగుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. లేదండి, ఇందాకే నేను ఏదో చూశాను ఒకసారి. అంటే ఏం మాట్లాడి కొంచెం మళ్ళీ ఎందుకులే కాంట్రవర్సీ అని ఆలోచిస్తున్నాం కానీ నేను ఇంక దాని గురించే ఆగాను కాసేపు. ఏమంటే ఒక విషయం చెప్తున్నానండి, పిన్నెల్లి ఆయన మీద ఒక హత్యాయత్నం, ఈవీఎం బాక్సులు బదలుగొట్టారన్న ఒకటి, ఇవన్నీ కూడా రికార్డెడ్గా దొరికినాయి. రికార్డెడ్గా దొరికిన తర్వాత అరెస్ట్ ప్రక్రియ అనేది ఎలా జరిగిందో మనందరికీ కూడా తెలుసు. ఆయనని తీసుకెళ్ళి ఆయన పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఒక మాజీ సీఎం, ఫస్ట్ తీసుకున్న ప్రోగ్రామ్ కూడా ఏంటంటే ఒక ఖైదీని వెళ్ళి కలవటానికని ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అది అతని ఇష్టం. అది కూడా ఏంటి, ఒక 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఒక హెలికాప్టర్లో వెళ్ళారు, ఒక డబ్బున్నవాడు వెళ్ళాడు, తీసుకొని పెట్టుకున్నాడు. నేను ఇక్కడ ఏమంటానంటే, యాక్చువల్గా పిన్నెల్లి గారికి ఉన్న ములాఖాతులు టైం అయిపోయింది. ఓకే, అయిపోయింది కాబట్టి అయినా కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో ఒక ఎక్స్-సీఎం రిక్వెస్ట్ చేస్తే పర్మిషన్ ఇచ్చాం, అవునా కదా? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు కుటుంబ సభ్యులకి 3వ ములాఖాతు ఇవ్వాలంటే ఇచ్చేవారు కాదు. కానీ ఈరోజు మేము ఏం చేసాము, అతని రిక్వెస్ట్ అంటే అతనికి పర్మిషన్ లేదన్న సంగతి కూడా తెలుసుకున్న తర్వాత కూడా అతను రెడీ అయ్యారంటే అక్కడ గలాటా సృష్టించడానిక? యాజ్ పర్ రూల్కి పైకి వచ్చి హ్యుమానిటీ బేసిస్ మీద ఇచ్చాం. అఫ్ కోర్స్ ఈరోజు మేము చాలామంది చెప్తున్నారు దండోపదండాలకు వెళ్తున్నారు, అలాగే వెళ్తున్నారు, ఇలాగ వెళ్తున్నారని. నేను ఒకసారి ప్రిజెన్స్ ఐజీ గారితో కూడా మాట్లాడినా, అసలు ఎంతమంది ములాఖాతులు వెళ్తున్నాయి, యాజ్ పర్ రూల్ ఎలా వెళ్తున్నాయి, మేము అన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఆయన బయటకు వచ్చి ఈరోజు బయటకు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు. అక్రమంగా ఏం సీసీ ఫుటేజ్ చూసిన వాళ్ళు ఎవరైనా అక్రమ కోర్టు ఇచ్చిందండి అతను అరెస్ట్ చేయమని? దేని మీద బెయిల్ వచ్చిందండి? ఇప్పుడు అవును, అదేనండి. పాత గవర్నమెంట్ పెట్టనివ్వలేదు, కొత్త గవర్నమెంట్ వచ్చిన పెట్టారు. ఎలక్షన్ కమిషన్ అన్నా అసలు భలే మాట్లాడతారండి సతీష్ గారు మీరు. దాడులు ఎవరు చేశారు ఈ రోజుకి నాకు చెప్పండి? దాడులు ఎవరు చేశారు? దాడులు చేసినట్టు ఎక్కడైనా రికార్డెడ్గా ఉన్నాయా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏదైనా త్రూ రూల్ ప్రకారం చేస్తున్నాము. రూల్ ప్రకారం చేసేటప్పుడు దాన్ని కూడా దాడుల కింద మాట్లాడుకోవాలనుకుంటే మరి గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలి మేము? గత 5 సంవత్సరాలు చేసింది ఏమనుకోవాలమ్మా? స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా, ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టారు కదా. మాలాంటి అందరి మీద కూడా నా మీద ఒక 23 కేసులు, ఈవిడ మీద ఒక 7 కేసులు. ఏంటవన్నీ? మేము అవన్నీ కక్ష తీర్చుకోవాలని మేము మాట్లాడలేదు కదా. కక్ష తీర్చుకోవాలనుకుంటే వేరేగా ఉండేది. కానీ ఈ రోజుకి కూడా మేము పబ్లిక్ చెప్తున్నాం, చూపిస్తున్నాం, ఇది ఇలా జరుగుతుంది అని చూపిస్తున్నాం. దానికి ప్రతీకార దాడులు ఎక్కడ జరిగినాయని? ప్రతీకార దాడులు అంటే రెచ్చగొడుతున్నారా ఈరోజు వచ్చి? దాని మీద ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది కదా. మీరు అది అడుగుతున్నారే కానీ పక్కన చంద్రశేఖర్ రెడ్డి అక్కడికి వెళ్ళి మున్సిపల్ ఉద్యోగుల్ని తోసేసిన సంఘటన అడగరు. అదెవరు కేసు పెట్టారు చూడండి ఒకసారి వెళ్ళి. మేము మాట్లాడితే మన కేసు పెట్టారేమో. ఎక్స్ఎమ్మెల్యే, వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, హెచ్ఆర్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కూర్చున్న తర్వాత అసలు కాజ్ అనేది గిరిజనులు, అమాయకమైన గిరిజనులు ఎందుకు గాంజా సాగు మీదకి వెళ్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఇలాంటి విషయాలు మనం ఆలోచించుకుంటే ఇంతకుముందు ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఉండేది. కాఫీ ప్లాంటేషన్ అని, జింజర్ అని, టర్మరిక్ అని, ఇలా సపరేట్ ప్లాంటేషన్స్ ఉండేవి. కానీ వాటి సంగతి అంతా మనం ఒకసారి చూసుకుంటే వాటికి ఆల్టర్నేటివ్గా కాఫీ ప్లాంటేషన్స్ అవన్నీ కాకుండా డైరెక్ట్గా వాళ్ళు గంజా పెంచడానికి కొంతమంది బయట నుంచి వచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి
వాళ్ళని ప్రలోభ పెట్టి అది పెంచే కార్యక్రమం చేయటం మనందరం కూడా చూసాం. తర్వాత ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు కూడా వచ్చారు. అసలు గంజాయి విషయంలో ట్రైబల్స్కి సంబంధించి ఆల్టర్నేట్ క్రాప్స్ ఏమున్నాయి, ఎందుకు అలా చేశారన్నది అన్నీ కూడా మేడం మనందరికీ కూడా వివరిస్తారు. అయితే విషయం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే అసలు యాక్చువల్గా చిన్న పిల్లలు కూడా ఈరోజు గంజాయి డ్రగ్స్ తీసుకునే పొజిషన్కి దిగజారిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే నేను నా అబ్జర్వేషన్లోని కూడా కొంతమంది నేను నిపుణులతో మాట్లాడినప్పుడు ఏదైతే సెబ్కి ఇచ్చారు లాస్ట్ టైం, సెబ్కి సంబంధించి ఒక ఏర్పాటు చేసిన తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక 30%, మిగతా 70% స్టాఫ్ని తీసుకొచ్చి సెబ్కి వాళ్ళు అనుసంధానం చేస్తున్నారు. ఎప్పుడైతే సెబ్కి వాళ్ళు ఇచ్చారో సెబ్లో ఏంటంటే ఎస్పెషల్లీ గంజాయి ఒకటే కాకుండా శాండ్, లిక్కరు, మైన్ అన్నీ కూడా సంబంధించి వాళ్ళు చూసుకోవడమే కాకుండా గాంజాని సపరేట్గా వాళ్ళు చూసేకునే పరిస్థితి కనిపించలే. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే సెబ్ ఏర్పాటు చేసిన తర్వాత 2 years పాటు, అది కోవిడ్ టైంలోనా మామూలు టైంలోనా మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నా 2 years పాటు గాంజాయి డిస్ట్రాయేషన్కి ఎక్కడ కూడా పర్మిషన్స్ లేవు. కనీసం గాంజా ప్లాంటేషన్ డిస్ట్రాయ్ చేయడానికి కూడా సెబ్ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వలే 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల గాంజా ఎంత మేరకు పెరిగి ఉంటుందో మనందరం కూడా ఆలోచన చేసుకోవచ్చు. అంటే అటువంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చిన్న పిల్లలకి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా గాంజా తీసుకునే పొజిషన్కి వచ్చేసారంటే అది ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంది, అట్ ద సేమ్ టైం ఆ సీరియస్నెస్ ఎంతవరకు ఉందని ప్రతి ఒక్కరు కూడా మనం కూడా ఆలోచన చేసుకోవాలి. దీనివల్లనే మేము లాస్ట్ టైం కూడా చెప్పాం, మనం జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్లు అప్పటికప్పుడు ఏర్పాటు చేసుకొని అప్పటికప్పుడు ఉన్న మెన్ను యూజ్ చేసుకొని టాస్క్ ఫోర్స్లో ఏర్పాటు చేసుకొని కొంతమంది చేస్తున్నారు. కానీ ఇప్పుడు గౌరవ మన డీసీపీ గారు మేమందరం కలిసి కూర్చున్న తర్వాత హోమ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సిఐడి చీఫ్, అదేవిధంగా మన అందరికీ కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు అందరం కూర్చున్నాం, సెబ్ వాళ్ళు అందరం కూర్చున్నాం. ఇందాక కూర్చునేటప్పుడు ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేయడానికి ఈరోజు గవర్నమెంట్ నిర్ణయించుకుంది సబ్ కమిటీ ద్వారా. దీనికి సపరేట్గా ఒక ప్యాటర్న్ అంటే స్టాఫ్ ప్యాటర్న్ కూడా ఇవ్వడానికి సపరేట్గా ఒక ఐజీ లెవెల్, లేకపోతే మనకు ఐజీ లెవెల్ ఆఫీసర్ని ఒకరిని పెట్టడం, అదేవిధంగా కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ఒక ఎస్పీ లెవెల్ ఆఫీసర్ని పెట్టడం, వాళ్ళకి ఎలాంటి వర్క్ ఎండాస్ చేయాలో ఇవంతా ఫ్రేమ్ చేసి మీకు ఒక 10 daysలో ఈ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అనేది లైవ్లోకి వచ్చేటట్టుగా చేయడానికి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ డిపార్ట్మెంట్ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళతోనే ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సంబంధించిన పూర్తి రైట్స్ ఏ రకంగా చేయాలి, ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాస్ట్ టైం కూడా చెప్పాం. ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీ లెవెల్ ఆఫీసర్స్ దగ్గర, సిపి లెవెల్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్క టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. కానీ స్టేట్ లెవెల్లో ఒకే టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి ఈరోజు సిద్ధపడ్డాం. టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి రివార్డు కూడా, అంటే వాళ్ళు పట్టించిన గంజాయి మోతాదుని బట్టి వాళ్ళకి రివార్డు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ఈరోజు మన సబ్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక 1 weekలో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైతే 1 week లోపలే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము ప్రజలందరికీ కూడా కన్వీనియంట్గా ఉండే నెంబర్ కూడా ఇస్తాం. అదేవిధంగా